హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాంకర్ శివజ్యోతి ఇటీవల శ్రీవారి అన్న ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నామని, అలాగే రిచెస్ట్ బిచ్చగాలం అంటూ ఆమె చేసిన కామెంట్స్ పై తీవ్ర అభ్యంతరాలు అయితే వ్యక్తమయ్యాయి. శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అసలు నిజం ఏంటంటే ఆ వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. యాంకర్ శివజ్యోతి గురించి తెలియని వారు ఉండరు. తీన్మార్ సావిత్రిగా పాపులారిటీ సంపాదించిన శివజ్యోతి తెలంగాణ యాస భాషల్లో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో కూడా న్యూస్ రీడర్ గా కెరీర్ అయితే ప్రారంభించిన యాంకర్ శివజ్యోతి 2019లో బిగ్ బాస్ హౌస్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే అలాంటి యాంకర్ శివజ్యోతి తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం క్యూ లైన్ లో టీటీడీ పాలక మండలి అందించే అన్న ప్రసాదంపై హాట్ కామెంట్స్ అయితే చేశారండి. మేము రిచెస్ట్ బిచ్చగాలం అంటూ యాంకర్ శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై తిరుమల శ్రీవారి భక్తులతో పాటుగా హిందూ సంఘాలు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ వివాదం రాజుకోవడంతో వెంటనే క్షమాపణలు కూడా చెప్పారు యాంకర్ శివజ్యోతి. ఈ మేరకు ఒక వీడియోను కూడా వదిలారు. దీంతో సమస్య ముగిసిందని అందరూ అనుకునే లోపు యాంకర్ శివజ్యోతి గురించి మరొక న్యూస్ అయితే బయట వచ్చింది. యాంకర్ శివజ్యోతిపై టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ఇంకెప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలు లేకుండా యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ అధికారులు బ్లాక్ చేసినట్లు సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ చేస్తున్నారు. ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. టీటీడీ పాలక మండలి సరైన నిర్ణయం తీసుకుందంటూ మెచ్చుకుంటున్నారు. అయితే శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసిందనే వార్తల్లో నిజం లేదని, ఇది ఫేక్ న్యూస్ అనే మాట కూడా వినిపిస్తుంది. టీటీడీ ఎప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోలేదని కూడా అంటున్నారు. కానీ ఇప్పటి వరకు మనకి టీటీడీ నుంచి ఎలాంటి మనకి అధికారికంగా నిర్ణయం అయితే మనకు బయటకు అయితే రాలేదు. కాబట్టి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో మనకైతే టీటీడీ వారే చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.